అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా నా బొమ్మలు ఎక్కడ దాచొద్దని. నువ్వేమో మాట్లాడితే నా బొమ్మలు దాచేస్తావు. పోనీ నువ్వు గుర్తు పెట్టుకుంటావా ఎక్కడ పెట్టావు? మర్చిపోతావు. ఇప్పుడు నా వీడియో గేమ్ ఎక్కడ పెట్టావు చెప్పు. ఇప్పుడు ఎందుకు ఫ్యూరీ అలా అరుస్తున్నావు? నువ్వు నార్మల్ డేస్ మొత్తం చదువుకుని సండే ఒక్కరోజు ఆడుకునేవాడివి అయితే నేను దాస్తానా? నువ్వే దొంగచాటుగా ఆడుకుంటున్నావనే కదా నేను దాచేది. అయ్యో సరే అమ్మా, సారీ, ఇంకెప్పుడు ఆడుకోను. ఈ రోజు సండే కదా, ప్లీజ్ నాకు వీడియో గేమ్ ఎక్కడుందో చెప్పు. అరే ఫ్యూరీ, నాకు ఈ రోజు ముందే చాలా పనులున్నాయి. ఇప్పుడు వంట పూర్తి చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసి సామాన్లన్నీ తోమి బట్టలు కూడా వాష్ చేయాలి. ఒకవేళ నాకు ఈ పనులన్నిటిలో నువ్వు హెల్ప్ చేస్తా అంటే చెప్పు, ఈ వీడియో గేమ్ ఎక్కడుందో నేను ఎతికి పెడతాను. ఓకేనా? ఊరు బాబోయ్, ఇప్పుడు ఇన్ని పనులు నేను చేశాను అనుకో, ఒకవేళ వీడియో గేమ్ దొరికినా కూడా నేను తర్వాత ఆడుకోవడానికి టైం ఉండదు. ఎలా అయినా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపో. సరే మమ్మీ, సారీ, డిస్టర్బ్ చేయను, వెళ్తున్నాను. నేను వెతుక్కుంటానులే వీడియో గేమ్. ఏ ఫ్యూరీ అలా కాదురా, ఆగు. అబ్బా మళ్ళీ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఆకలేస్తుందని వస్తాడు కదా మళ్ళీ నా దగ్గరికి, అప్పుడు చెప్తా వీడి సంగతి. అమ్మయ్యా, ఏదో అలా ఒక్కసారికి తప్పించుకున్నాను. బా మమ్మీ అసలు ఎక్కడ పెట్టింది ఆ వీడియో గేమ్? ఏం కనబడలేదే. ఇక్కడ ఉండొచ్చు అంటావా? సరే చూద్దాం. ఆ పైన పెట్టేసింది అంటావా? అరే ఏం అర్థం కావట్లేదే. ఏంటది అలా ఉంది? ఇదాకా చూడలేదే నేను. తీసి చూద్దాం. ఏంటిది? ఏదో మ్యాప్ లా ఉంది. దీని వెనక ఏదో లెటర్ కూడా ఉంది. వస్తుంది దీంట్లో అసలు. మనవడా, ఒకవేళ నువ్వు ఈ పత్రం చూస్తున్నావంటే నీకోసం నేను దాచిన నిధికి సంబంధించిన మ్యాప్ కూడా నీకు దొరికే ఉంటుంది. నా కొడుకు అంటే నీ నాన్న, వాడు పెరిగిన విధానం చూస్తేనే నాకు అర్థమైంది. వాడు నీకు ఎటువంటి ఆస్తులు ఇవ్వలేడని. అందుకే నీకోసం నేను ఈ నిధిని దాచాను. ఏం ఆలోచించకు. వెళ్ళి ఆ నిధిని తీసుకుని నీ జీవితం మొత్తం సంతోషంగా బ్రతుకు. ఇట్లు నీ ప్రియమైన తాత మంగపతి. తప్పరా ఫ్యూరీ. హలో, అరే సాంబాబు. అరే ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నావు? అరిచే పళ్ళం అయితే ఫోన్ చేయకుండానే అక్కడి నుంచి అరవచ్చు కదా, ఇక్కడికి ఎత్తిపిస్తుంది కదా. సరే సరే, అది కాదు గాని విషయం ఏంటంటే అసలు నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా నీకు. సరే సరే త్వరగా చెప్పు, నాకు అసలు టైం లేదు, నేను మూవీ చూస్తున్నాను, త్వరగా. అరే ఇది ఫోన్ లో చెప్పే విషయం కాదురా. జెస్సీని మీ ఇంటికి రమ్మని చెప్పాను. నువ్వు కూడా ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, ఓకేనా? అరే ఫ్యూరీ, ఇప్పుడు మా ఇంటికి రాకండ్రా. ఏమన్నా ఉంటే ఆ బజ్జీ మొహం దానికి చెప్పుకో. ఎవడ్రా బట్టి మొహం? నీకొక్కడికి ఫోన్ చేశాడని అనుకుంటున్నావా? ఇది గ్రూప్ కాల్ రా వెదవా. అయ్యడమ్మా, దొరికిపోయినట్టున్నావు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి కవర్ చేసే. అది కాదురా జెస్సీ, నేను బజ్జీ అనలేదు, బుజ్జి అన్నాను. నీకు సరిగ్గా వినిపించిందో లేదో? ఏదో కవరింగ్ చెయ్యకరా, నాకు తెలుసు నువ్వు బజ్జీ అన్నావో బుజ్జి అన్నావో, అర్థమైందా? అరే మీ ఇద్దరు గొడవ పడిన చాలు గానీ ఫస్ట్ అయితే నువ్వు శాంబాబు ఇంటికి రా జెస్సీ. నేను కూడా అక్కడికి వచ్చేస్తాను, తొందరగా రండి, చాలా ఇంపార్టెంట్ విషయం. సరే సరే. ఓకే బాయ్. అరే యార్, ఈ రోజు అయినా సరే ఫ్రీగా ఉందాం అనుకున్నా, కానీ ఇటు దెబ్బేహాడు. ఏరా శాంబోండు, ఎలా ఉన్నావు? వచ్చిండ్రా బజ్జీ ముఖం. బాగున్నా జెస్సీ, నువ్వెలా ఉన్నావు? బాగా చిక్కిపోయినట్టున్నావు. ఇంట్లో కూడెట్టట్లేదా ఏంటి? అవునరా, అందుకే మీ ఇంట్లో బోండాలు ఉంటాయి కదా, అవి తినేద్దామని వచ్చాను. అర్రే, ఇప్పుడే మా డాగ్ కిట్టేహనే, ఆగు తీసుకొస్తాను. అంత చెయ్యకరా, అయినా మీ ఇంట్లో డాగ్ అంటే నువ్వే కదరా. నీకు పంచలేయడం మన వల్ల కాదు గాని ఈసారి మూసుకున్నాం. అయ్యో బోండంగా నీతో నాకు ఎందుకు కానీ, ఈ బొకడ ఫ్యూరీ గడేడి ఇంత టైం ఆ వాడికి రావడానికి. ఓకే ఓకే, వింటున్నా. నువ్వు వినాలనే అన్నానరా. బా దీని నోట్లో నోరు పెట్టలేనులే గానీ సరే నేను చెప్తున్నా వినండి. అరే ఫ్యూరీ, అడ్డం జరగరా, మంచి సీన్ వస్తుంది. అరే శాంబాబు, ఫస్ట్ నువ్వు టీవీ ఆఫ్ చేయి, చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా. అయ్యి బాబా, కొంచెం పావుతే కరిసేసిలా ఉన్నాడు ఈ ఫ్యూరీ గడు. కట్టేహన్ రా, ఇప్పుడు చెప్పు మ్యాటర్ ఏంటి? నేను చెప్తుంది చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తుంది అసలు సాధారణమైన విషయం కాదు. అదేంటో నీకు కూడా తెలీదా? అందుకే నాలాంటి మేధావుల దగ్గరికి వస్తావు. అరే శాంబాబు, జోకులేండి చాలు, ఆపు. చెప్పబోయ్. జెస్సీ ఒకసారి దగ్గరకు రా. నేను రా, నువ్వే రా. ఇద్దరికి ఒకేసారి చెప్తాను, దగ్గరికి రండి. ఇది చాలా సీక్రెట్ అయిన విషయం, ఎవ్వరికీ తెలియకూడదు, ఓకేనా? ముందు మ్యాటర్ చెప్పరా బాబు. ఓకే, నా చేతిలో ఉంది కదా, ఈ మ్యాప్ ని సరిగ్గా చూడండి. చూసాం. అయితే ఏంటి? ఆ రూట్ ఎక్కడి వరకు తీసుకెళ్తుందో చూసారా? లాస్ట్ లో ఏముందో సరిగ్గా గమనించారా? అదేరా పెద్ద నిధి. ఏంటి నిధి? నిధి అగర్వాల్ ఏం కాదా? ఒరే బాబు, ఈ పెంట జోకులు ఆపరా బాబు. నేను చెప్పేది నిజం రా, కావాలంటే ఈ లెటర్ కూడా చూడండి. మా తాత నా కోసం ఏం రాశాడో తెలుసా? ఏంటి మీ తాతే? నువ్వు రాసిందే మా మొహాలకు అర్థం కాదు, ఇంకా మీ తాత ఒకటి. అరే మీరు ఇలా హేళన చేస్తే నేను వెళ్ళిపోతాను, నేను చెప్తున్నాను. ఓరి బాబు, వీడి కోపం ఒకటి మళ్ళీనే. రారా బాబు కూర్చో, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. అరే ఇదే లాస్ట్ రా, ఇంకోసారి మీరు ఎటకరంగా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను చెప్తున్నాను. సరే సరే, ఫస్ట్ మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పు. చూడు, ఆ మ్యాప్ తో పాటు మా తాత ఒక లెటర్ కూడా రాసి పెట్టాడే మా కోసం. ప్యూరీ
ఫ్యూరీ గారు, మీరు సాధారణమైన వ్యక్తి అనుకున్న ఇన్నాళ్ళు, కానీ నాకు ఈ రోజే తెలిసింది మీరు చాలా గొప్ప మనిషి అని. చెప్పండి సార్, చెప్పండి, ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి. ఏంటిడు ఎటకరంగా మాట్లాడుతున్నాడా నిజంగా మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు. అదంతా ఓకేరా శాంబాబు, కాకపోతే ఈ మ్యాప్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. సరేరా ఒకసారి మీరందరూ మ్యాప్ చూడండి, మనం స్టార్ట్ అయిపోదాం. సరే ఏదో ఒకసారి మ్యాప్ ఈ మ్యాప్ చూస్తుంటే ఫస్ట్ మనం మన స్కూల్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంకెందుకైతే లేట్, అందరం ఒకసారి మన స్కూల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏమంటారు? ఓకే లెట్స్ గో. పదరా బాగుండం. టమాటాలు నన్ను బాగుండ మనకు బజ్జి బాగుందా. సరే ఇంకా ఎవరు లేట్ చేయకుండా నేను చెప్పినట్టు వెతకండి, ఓకేనా? జెస్సీ నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో వెతుకు, రాంబాబు నువ్వు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళు, నేను గ్రౌండ్ లో వెతుకుతాను, ఓకేనా? మళ్ళీ 5 నిమిషాల తర్వాత అందరూ ఇక్కడే కలవాలి. కమాన్ లెట్స్ గో. ఓకే గాని ఇంతకీ ఏం నెతకమన్నాడో తెలీదే. సర్లే ఏదో ఒకటి నెతికేద్దాం. A few moments later. అరే ఇంతసేపు వెతికాను కానీ నాకు ఏం అర్థం కాలేదురా. అసలు మీ తాత ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడో కూడా తెలియట్లేదు. అరే ఫ్యూరీ, మీ తాత మనల్ని మోసం చేశాడు రా. నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చాం మేము. అరే ఆగరా సాంబాబు, నాకు కూడా ఏది డిఫరెంట్ గా కనబడలేదు, మనం ఏదో పాయింట్ మిస్ అవుతున్నాం. ఒకసారి మ్యాప్ మళ్ళీ చూద్దాం. అవును ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. అరే ఇక్కడ చూడు ఒకసారి, ఇక్కడ స్కూల్లో పైన జెండా కనిపిస్తుంది కానీ మన స్కూల్ దగ్గర జెండా లేదే. మరి మీ తాత ఎందుకు అందులో జెండా పెట్టాడు? ఒకసారి చూడండి ఇక్కడ ఏమైనా ఇక్కడ జెండా ఉందా? నిజమే చేసి, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇక్కడ అసలు మన స్కూల్ పైన జెండానే లేదు. మా తాత ఎందుకు పెట్టాడంటావు ఈ జెండా? అందరు ఇటు చూడండి ఒకసారి, ఆ జెండా పైన ఏదో ఉంది. ఏంట్రా జెండా పైన బోర్డు దగ్గర చూడండి ఏవో రాసినట్లున్నారే. మేబీ అది మనకి ఫస్ట్ లో అయి ఉండొచ్చు. జెండా పైన ఏముంది? ఇప్పుడు వరకు కాకుంది, ఆ కాకి తర్వాత ఇప్పుడు రెట్ట ఉంది. మీ తాత ఒక డొల్ల పెద్ద మోసగాడు. అరే నోరు మూసుకోరా ఇంకా చాలు. ఒకవేళ నీకు నిదొద్దంటే చెప్పు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఓరి బాబు, నిజంగానే నిధి దొరికేస్తే మనకు అందులో వాటా లేకుండా పోతుంది. సరే సార్ మనం సైలెంట్ గా ఉన్నాం. అరే ఫ్యూరీ సరదాగానరా, ఏమనుకోకే. అది సరే గాని ఇప్పుడు ఆ బోర్డు ని కిందకెళ్ళ దించాలి, మనకి అక్కడ ఉన్నది కనబడట్లేదు కదా. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా, మనం వ్యూయర్స్ ని హెల్ప్ అడుగుదాం. ఏమంటారు? మంచి ఐడియా చెప్పావు చేసి. ఓకే గైస్, ఒకవేళ ఆ బోర్డు మీద ఏముందో తెలుసుకోవాలంటే మీరందరూ ఇప్పుడు అర్జెంట్ గా లైక్ చేయాలి. కమాన్ గైస్, ఫాస్ట్ గా లైక్ చేసేయండి, త్వరగా త్వరగా. ఎస్, వాళ్ళు లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మనవడా బాగానే వెతుకుతున్నావురా నిధి కోసం. నువ్వు ఈ పత్రం చదువుతున్నావంటే నువ్వు నన్ను పూర్తిగా నమ్ముతున్నావని అర్థమైంది. అంతేకాదు నువ్వు కరెక్ట్ దారిలోనే వెళ్తున్నావని అర్థం. నీ సరిగ్గా గమనించు, తరువాత నువ్వు ఎక్కడికి చేరుకోవాలో తెలుస్తుంది. నమ్మకమే జీవితం. అరే చూసారు కదా మా తాత ఏం చెప్పాడు, మనకు కావాల్సిందంతా ఆ మ్యాప్ లోనే దొరికేస్తుందంట. సో ఈ మ్యాప్ చూస్తున్నట్లయితే నెక్స్ట్ మనకి ఎక్కడికి వెళ్ళాలి? అదేంట్రా, అదేదో గుడిసెలా ఉంది. అది గుడిసె కాదురా, క్యాంపింగ్ ప్లేస్ రా. తెలియట్లేదా నీకు అది కూడా? అడుగు మనిషిని తల్లి, నాకేం తెలియదు. నాకు మాత్రం తెలుసు నువ్వు అడుగు మనిషి అని. పదరా అక్కడికి వెళ్దాం, వీడితో ఎందుకు. ఓకే త్వరగా పదండి వెళ్దాం. పదండి. అరే ఫ్యూరీ, ఎంత దూరం నడిపిస్తున్నా, నిధి దొరకకపోవాలి, అప్పుడు నీ పని చెప్తారా? అరే నువ్వు మాట్లాడకుండా తొందరగా రారా, ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంది. ఒక పని చేద్దాం జెస్సీ, నువ్వు ఆ ఎడం వైపు వెళ్ళెతుకు, అరే నువ్వు ఆ కుడి వైపు వెళ్ళెతుకు, ఓకేనా? ఓకే ఫ్యూరీ. ఓకే తాత ఏంటి తాత ఇంత పని చేసావు? అసలు ఇప్పుడు నాకు క్లూ ఎక్కడ పెట్టావు నువ్వు అసలు? ఎక్కడ పెట్టావు తాత, ఎక్కడ పెట్టావు? మేబీ క్యాంప్ లో పెట్టుండొచ్చా? ఇదేంటి మన స్కూల్ దగ్గర చూసిన బోర్డు లా కనబడుతుంది, ఏముంది? ఇంకో లెటరా? గాయ్స్ తొందరగా రండి, నాకు దొరికింది. ఏం దొరికిందిరా? జెస్సీ ఇటు చూడు, ఐ ఫౌండ్ ఇట్. ఏంటి? అరే ఫ్యూరీ, మళ్ళీ మీ తాత లెటర్ రాహడా? సరే ఏంటో చదువుదాం ఆగు. రంగమ్మ, ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నీకు అసలు ఆ 10 ఎకరాల మామిడి తోట, 6 ఎకరాల కొబ్బరి తోట, 50 తులాల బంగారం ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. రంగమ్మ, ఇది నువ్వు చదివిన తర్వాత ఆ మనవడి కోసం ఒక పత్రం రాసి పెట్టు. దానిలో ఇది తెరుచుకోవడానికి కావాల్సిన తాళం చెవి నీకు చర్చిలో దొరుకుతుంది అని రాసిపెట్టు. మిస్ యు రంగమ్మ, ఇట్లు నీ ప్రియమైన మంగపతి. అరే ఫ్యూరీ, మీ తాతకి మీ అమ్మమ్మ అంటే అంత ఇష్టమరా? మీ అమ్మమ్మ పేరు మీద ఎన్ని ఆస్తులు రాశాడు? అరే ఆస్తులు రాశాడు బానే ఉందిరా, కానీ మా అమ్మమ్మ పేరు రంగమ్మ కాదురా, మంగమ్మ. ఈ రంగమ్మ ఎవరో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిరా, నాకు అర్థమైంది. తాత మంచి మంగంతో ఉంటే మనకేంటి, మంగంతో ఉంటే మనకేంటి? మనకైతే చర్చ్ లో కీ దొరుకుతుందని రాశాడు కదా, ఫస్ట్ అక్కడికి
అక్కడికి వెళ్దాం పదండి. అది కూడా నిజమేరా, తొందరగా పదండి, లెట్స్ గో. అదండి అయినా ఈ బజ్జి మొక్కనికి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చేసింది. అరే దానికి వినబడ్డదంటే కాళ్ళు ఇరగొట్టేస్తుందిరా, మాట్లాడకుండా పద. అమ్మయ్య వచ్చేసావరా. శాంబాబు ఇప్పుడు మీరు వెళ్ళి అరే ఫ్యూరీ ఆగు, నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. ఆ బజ్జి మొహం దాన్ని అటు నన్ను ఇటు వెళ్ళమంటావు కదా, అంతే కదా. అరే మనకు ఆల్రెడీ కీ ఎక్కడుందో వాళ్ళ తాత క్లియర్ గా చెప్పాడు కాబట్టి బోండంగా నువ్వు అటు నేను ఇటు వాడట్టు వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరం కలిపి చర్చ్ లోనే వెతుకుదాం. ఎలాగో చర్చ్ లో మనకి వెతికే ప్రదేశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అందరం కలిపి వెళ్దాం పదండి. ఓకే జెస్సీ పద. అసలు ఎక్కడుంది, ఎక్కడుందంటావు? మా తాత ఎక్కడ దాచి ఉండొచ్చు? ఇక్కడ దాచే అంత ప్లేస్ కూడా లేదే. ఈ చెట్టు కింద పెట్టాడంటావా? ఎక్కడుంది కీ? ఎక్కడుంది? ఏంటి అక్కడ ఏదో పడుంది. ఆ దొరికింది. ఏంటిది? బహుశా ఇదే కీ ఏమో. ఇప్పుడు ఈ ఫ్యూరీ గాడికి ఇచ్చాము అనుకో, అందులో వాటర్ ఇవ్వాలి. అదే నేను ఉంచేసుకుంటే జాయిగా జోబులు ఎట్టేసుకుందాం. అరే ఫ్యూరీ, మీ తాత మనల్ని మోసం చేసాడు రా, ఇక్కడ కీ లేనట్టుంది, పద వెళ్ళిపోదాం. అరే ఉండ్రా, ఇప్పటిదాకా చూసావు కదా ఎన్ని క్లూస్ దొరికాయో. ఏం దొరకలేదురా ఫ్యూరీ, నేను మొత్తం అంతా ఎత్తిగాని ఏం దొరకలేదు. అరే ప్యూరీ, వీడు నడుస్తుంటే ఏదో సౌండ్ వస్తుంది ఏంట్రా? అవును జెస్సీ, నిజంగానే ఏదో గలగలాడుతుంది. అయ్య బాబు, ఏంటి దొరికేసినట్టున్నా. ఏరా బాండు, పాకెట్ లో ఏం పెట్టుకోవచ్చు? ఏం లేదు బజ్జి మోహన్ దానా, మా గర్ల్ ఫ్రెండ్ కోసం పట్టీలు తెచ్చాను. మరి ఇందాక నుంచి ఏంట్రా ఏ సౌండ్ రాలేదు? రే శాంబాబు, ఏంటి నీ గుండె మీద నుంచి చెమటలు కారుతున్నాయి? నిజం చెప్పరా, నీ జేబులో ఏముందో? అరే ఏం లేదురా, ఏం లేదు. అరే నువ్వు అలాగే ఉండరా, నేను చెక్ చేస్తాను. ఏంట్రా శాంబాబు ఇది? అదా ఇందాక పాస్టర్ గారు వెళ్తే నాకు బండి పార్క్ చేయమని ఇచ్చారు రాకి. అవునా నాన్న, మనం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరుగా, ఇప్పుడు నిజం చెప్పు. అది నిజం అన్నారు కదా, అక్కడికి మీరు వెళ్తే ఏదైనా ఆటంకాలు ఎదురవుతాయి అని చెప్పి నేను ఒక్కడిని వెళ్ళి నిధి తెద్దాం అనుకున్నాను రా. మీ సేఫ్టీయే కదరా నాకు ఇంపార్టెంట్, అయినా నాకు మీరు తప్ప ఎవరున్నారా అని ఎందుకు అలా తప్పుడుగా చూస్తారు. చాలా రసం ఎక్కువ లాక్క తెగిపోయేలా ఉంది. తెలిసిపోయిందా? సర్లే పదండి రా, వెళ్ళి నిధి తెచ్చుకుందాం పదండి, లేట్ ఎందుకు. సరే ఫ్యూరీ, వీడి సంగతి మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆ కీ తీసుకుని త్వరగా అక్కడికి వెళ్దాం పద. నేను కూడా అదే అనుకుంటున్నా జెస్సీ. అరే ఫ్యూరీ, మనకి ఇప్పుడు కీ కూడా దొరికేసింది. మనం నిధి దగ్గరికి వెళ్ళిపోతే చాలు, ధనవంతులను అయిపోతాం. అవునా శాంబాబు, నిజమే. ఒకసారి మ్యాప్ చూద్దాం ఎక్కడికి వెళ్ళాలో. లాస్ట్ లో నిధి చూపిస్తుంది ఓకే, కానీ మధ్యలో ఏంట్రా పోలీస్ స్టేషన్ చూపిస్తుంది. అవునా ఫ్యూరీ, కీ కూడా మనకి దొరికింది కదా, కానీ మీ తాత ఎందుకు పోలీస్ స్టేషన్ పెట్టుకున్నాడు ఇక్కడ? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే ఏమైనా రిస్క్ అంటారా? ఏం చేద్దాం? ఏంటి పోలీస్ స్టేషన్? ఏం మాట్లాడుతున్నారా? నేను రాను, నాకు చాలా భయం. సరే ఆపండి, మీ తాత ఇంతవరకు ఎలాగో మ్యాప్ లో పెట్టిన అన్ని ప్లేసెస్ కి మనం వెళ్ళాం, అక్కడికి కూడా వెళ్దాం. మనమేం తప్పు చేయలేదు కదా. స్టేషన్ కి వెళ్తే ఏముంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. అక్కడ ఏమైనా మనకి క్లూ దొరుకుతుందేమో. ఫైనల్ క్లూ అక్కడే ఉండొచ్చు, ఆ తర్వాత నీది కూడా మనకి సొంతం అవ్వచ్చేమో. ఏమంటారు? నిజమే జెస్సీ, లేట్ చేయకుండా తొందరగా అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. అరే ఇప్పుడే మా ప్రొఫెసర్ కాల్ చేశారు, అర్జెంట్ గా రమ్మన్నారు, ఏదో పని అంట. ఆగాగు, నేను వెళ్ళి వస్తానే. చాలు రే బాండం, చాలు ఇంకా పద. దా వచ్చేదా మాతో పాటు రా. ఓరు బాబు, ఇప్పుడు వీళ్ళు నన్ను వదిలేలా లేరు. వాళ్ళు ఏ కేసులు అయి పెట్టేసి లోపల తోసేస్తారో ఏంటో. అరే జెస్సీ, రావడం అయితే వచ్చేసాం గానీ లోపలికి వెళ్ళాలంటే నాకు కూడా చాలా భయం వేస్తుంది. భయపడతారా ఫ్యూరీ, మనం ఏం తప్పు చేయలేదు కదా. చూద్దాం, మీ తాత ఎందుకు పంపాడో ఏదో ఒక రీజన్ ఉంటది కదా. ఏం బజ్జి మోహందానా, నువ్వు బాగానే చెప్తావు. వెళ్ళాల్సింది మేము, యూరిగాడు కూడా వెళ్ళిపోదాం అంటున్నాడు కదా, పద వెళ్ళిపోదాం. నువ్వు ఆగరా బాండం, ఏం కాదని చెప్తున్నాను కదా. ఎవరు వాళ్ళు? చిన్నపిల్లల్లో ఉన్నారు, బయట తిరుగుతున్నారేంటి? సరే ఏంటో కనుక్కుందాం. ఏ పిల్లలు, ఏంటి మీరు బయట ఏం చేస్తున్నారు? ఊరి బాబాయ్, ఏం సార్ అలా భయపెడుతున్నారు? సార్ నా తప్పేం లేదు సార్, మొత్తం ఈ ఫ్యూడీ గాడి చేసాడు సార్. ఇప్పుడు మమ్మల్ని బొక్కలేసి ఏం కుమ్మకండి సార్, ప్లీజ్ సార్. కావాలంటే వీడిని కుమ్మేయండి సార్, ఏం పర్లేదు. ఎలా బాబు, అసలు ఏం మాట్లాడుతున్నా నీకైనా అర్థమవుతుందా? అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ పేరు రేపు చెప్పండి. వాడి మాటలేం పట్టించుకోకండి సార్. నా పేరు ఫ్యూరీ, ఇక్కడ మీకు కనబడుతుంది ఈ అమ్మాయి పేరు జెస్సీ, వాడి పేరు శాంబాబు సార్. ఫ్యూరియా, నేను ఎక్కడో చూసినట్టుంది అబ్బాయి. మీ నాన్న పేరేంటి? మా నాన్న పేరు సురేష్ సార్. అవునా? మీ తాత పేరేంటమ్మా? మా తాతయ్య పేరు మంగపతి సార్. మంగపతి అంటే ఆ గుట్ట పక్కన ఇల్లు, ఆ మంగపతే కదా నువ్వు మాట్లాడేది? అవును సార్, ఆ మంగపతే మా తాతగారు. ఓరి బాబాయ్, ఆ
మహానుభావుడు మనవడు నువ్వేనా? మీ తాత అప్పుడులో చేసిన ఘనకార్యం అంతా ఇంత కాదురా బాబు. అవునా సార్, ఏం చేశాడు మా తాతయ్య? అబ్బో అది చాలా పెద్ద కదరా అబ్బాయి. ఆ బోరా బోరా దీవులు ఉన్నాయి కదా, మీ తాత మాకు ఒక రోజు రాత్రి అక్కడ కనిపించాడు రా. మాకేదో అనుమానం వచ్చి మేము తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టాం. ఆయన్ని బానే చూసుకున్నాం. అయినా కానీ ఆ రోజంతా ఆయన ఒకటే మాట మాట్లాడుతున్నాడు, మనవడు వస్తాడు బోరా బోరా, మనవడు వస్తాడు బోరా బోరా. ఇలా రిపీటెడ్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. మాకెవ్వరికి ఏం అర్థం కాలేదురా. మా స్టేషన్ మొత్తంలో అదో మిస్టరీలా మిగిలిపోయింది. అవునా సార్, నిజమా? అంత జరిగిందా? అరే ఫ్యూరీ, ఒకసారి పక్కకి రారా, త్వరగా రారా. వస్తున్నా, ఒక్క నిమిషం ఆగు సార్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను సార్. అయ్యో బాబో, వీళ్ళేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అయినా ఈ పోలీస్ ఏంటి నా వైపు అలా చూస్తున్నాడు. వామో, నాకు చాలా భయం వేస్తుంది. జెస్సీ చెప్పు, ఏమైంది? అరే ఇప్పుడు ఆ పోలీస్ వచ్చి ఏం చెప్పాడో విన్నావా? నాకు కూడా అదే అనిపించిందిరా. బోరా బోరా అని ఏరియా పేరు చెప్పాడు కదా, పైగా మనవడు వస్తాడు బోరా బోరా అని చెప్పి రిపీటెడ్ గా మాట్లాడాడని చెప్పాడు కదా. అవునరా, అదే చెప్తున్నా. ముందే మీ తాతకి నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు, నువ్వు ఇక్కడికి రావాలి, వచ్చి ఈ కథంతా వినాలని అనుకున్నాడు. సో ఇప్పుడు ఆ బోరా బోరా అనే ప్లేస్ ఏదైతే ఉందో మీ తాత నిదంతా అక్కడే పెట్టాడని అనుకుంటున్నాను. అవును జెస్సీ, నాకు కూడా అదే అనిపించింది. మేబీ మనం ఆ నిధిని కనిపెట్టేసాం అనుకుంటా. కాకపోతే ఇప్పుడు మనం ఈ పోలీస్ అతని దగ్గర నుంచి త్వరగా తప్పించుకుని వెళ్ళాలి. ఆ బోండం గాడిని తీసుకొని వచ్చేయి, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఆ పోలీస్ అతనికి థ్యాంక్స్ చెప్పు, సరేనా? ఏంట్రా అబ్బాయి, నీ గుండె వెన్ను చెమటలు కారుతున్నాయంటే? భయపడకరా, నేను ఫ్రెండ్లీ పోలీసే. సరే, నేను ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చేస్తాను నాకు. థ్యాంక్ యూ సార్. సరే ఇంకా మేము వెళ్తున్నాం, లేట్ అవుతుంది. రారా శ్యాంబాబు. అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు? అరే బాబు బాబు, అరే సర్లే, మన పని మనం చేసుకుందాం. అరే ఏంట్రా ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చారు? నాకు పాస్వర్డ్ కూడా లేదురా. అరే అది పాస్వర్డ్ కాదురా, పాస్పోర్ట్. అదే ఏదో ఒక పోటు నాకు లేదు. అవును కదరా, అది నిజమే. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మన దగ్గర డబ్బులు కూడా లేవు కదరా ఫ్లైట్ కి. మనం ఎలా వెళ్తాం? అరే ఫ్యూరీ, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? అరే నీకు ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదురా. మనం బోరా బోరాకి వెళ్ళాలి అర్జెంట్ గా. అక్కడికి ఫ్లైట్ లో తప్ప మనం విట్టిగా వెళ్ళలేం. అవునా? అరే నాకు ఒక ఐడియా వచ్చింది. మనం వ్యూవర్స్ ని హెల్ప్ అడిగితే ఎలా ఉంటుంది? ఈ ఐడియా ఏదో బాగుంది, ఒకసారి అడిగి చూద్దాం. కమన్ గైస్, ఇప్పుడు మనం బోరా బోరా ఏరియాకి చేరుకోవాలంటే తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీ హెల్ప్ నాకు కావాలి, ప్లీజ్ లైక్ చేయండి. కమన్ గైస్, ఇప్పుడు మా దగ్గర డబ్బులు కూడా లేవు. మీరు మాకు హెల్ప్ చేయకపోతే మేము వెళ్ళలేం. సో అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తొందరగా లైక్ చేయండి. అవును గైస్, నిధి దొరకగానే మనం అందరం పార్టీ చేసుకుందాం. సో అందరూ వెంటనే లైక్ చేయండి. అయ్యో బాబోయ్ బాబోయ్ బాబోయ్, లైక్ చేసేస్తున్నారా బాబు. థ్యాంక్ యూ సో మచ్ రా పిల్లలు. అమ్మయ్యా, వ్యూవర్స్ దయ వల్ల ఏదోలా వచ్చేసాం రాజేసి. అవునరా, చాలా లేట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం త్వరగా వెతుకుదాం, పదండి. అమ్మాయ్యా, థ్యాంక్ యూ రా ఫ్యూరీ. నేను పొద్దున్న నుంచి అలసిపోయానని చెప్పి ఇక్కడికి రిలాక్స్ అవ్వడానికి తీసుకొచ్చారు కదా మీరు. చాలా థ్యాంక్ యూ రా, మీరేరా నా నిజమైన స్నేహితులు. బొందరా బోండం ఫెలో, మనం ఇక్కడికి వచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు. నువ్వు పోలీసు చెప్పిన స్టోరీ ఏం విన్నావురా? రే మట్టి బుర్రా, పోలీసోడు ఏమన్నాడో ఒకసారి రీక్యాప్ చేసుకో. ఆ తాత ఊరికూరికే మనవడు వస్తాడు బోరా బోరా అని ఎందుకు అన్నాడో నీకు అర్థం కాలేదా? అవును అన్నాడు, కానీ నాకు ఎలా అర్థమైందంటే బీచ్ దగ్గర మీ తాత బోర్లమ్ముకుని ఉండి అనుకున్నాను రా ఫ్యూరీ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే. అరే బోర ముఖం కూడా అది కాదురా ఆయన చెప్పింది. మా తాత తెలివిగా నాకు ఒక హింట్ ఇచ్చాడు. అది నాకు తెలియాలనే ఆ రోజంతా ఆయన అలా ప్రవర్తించాడు. మనం అక్కడికి వెళ్తామని మా తాతయ్యకి ముందే తెలుసు. ఆయన బోరా బోరా అని చెప్పింది ఈ ఏరియా గురించిరా మట్టి బుర్రా. ఓరి బాబో, మీ తాత తెలివైనోడ్రా. ఇంతకీ బోర్లు అమ్ముకున్నోడు కాదన్నమాట. అరే మీ బోరెలు బూరెలు కూడా తర్వాత చూసుకుందాం. మళ్ళీ చీకటి అయిందంటే నిధి కూడా మనకి దొరకదురా. సో త్వరగా వెతుకుదాం, పదండి ఫస్ట్. అవును జెస్సీ, ఒకసారి మ్యాప్ చూద్దామా? నాకు ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు ఎక్కడ వెతకాలో. సరే జెస్సీ, ఒకసారి ఆ 2 చెట్లు చూడు. మేబీ ఈ 2 చెట్ల దగ్గరే ఆ నిధి ఉండే ఛాన్స్ ఉంది. సేమ్ ఇలాంటి చెట్లు ఎక్కడున్నాయో వెతకండి, ఈజీగా దొరికేస్తాయి. సరేరా. అరే బోండంగా, ఇప్పుడైనా సరిగ్గా చూడు, రిలాక్స్ కోసం కాదు వచ్చింది, అర్థమైందా? ఈ బజ్జి మొఖానికి చాలా ఎక్కువైంది. ఒక్కసారి నిధి దొరకని అప్పుడు చెప్తా దీని పని. మనం ఏంటో కూడా చూపిస్తాం. తాత ఎక్కడ దాచావు తాత? ఆల్మోస్ట్ చేరుకున్నాము. ఈ చెట్ట కాదు, ఈ చెట్టు కూడా అలా లేదు. ఏ చెట్టు అయ్యి ఉంటుంది? ఈ 2 చెట్లు ఇంచుమించుగా మా తాతయ్య ఆ మ్యాప్ లో గీసినట్టే ఉన్నాయే. మేబీ అవే అయి ఉంటాయా? అరే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం.
ఆ చెట్లయితే సేమ్ ఇలానే ఉన్నాయి. మేబీ ఇక్కడే ఎక్కడో అని ఇది ఉండొచ్చు. మన వాళ్ళు ఎక్కడున్నారు? శ్యామ్ బాబు, జెసి ఎక్కడున్నారు? తొందరగా రండి. ఫ్యూరీ గాడికి నిధి దొరికినట్టుంది, వెళ్దాం. అబ్బా మంచి వ్యూ ఎంజాయ్ చేసినప్పుడే పిలిచేస్తాడు ఈ ఫ్యూరీ గాడు. వస్తున్నాను రా ఫ్యూరీ, ఆగు. జెసి ఆడు చూసావా? ఇక్కడికి వచ్చినా కూడా నిధి వెతకరా అంటే ఐస్ క్రీమ్ తింటున్నాడు వెధవ. వారి కోసం తెలిసిందే కదా. ఫస్ట్ నువ్వు చెప్పు, నీకేం కనిపించింది? అరే ఈ చెట్లు రెండు చూసావా? ఎగ్జాక్ట్ గా మ్యాప్ లో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. సో ఈ చుట్టుపక్కల ఎక్కడో ఆ నిధి ఉండొచ్చు. నిజమేనా ఫ్యూరీ? అదా చూద్దాం మరి. సరే తొందరగా వెతకండి గాయస్. తాత ఎక్కడ పెట్టావు తాత? ఈ కొండలన్నీ ఎక్కిస్తున్నావు. ఇక్కడ నిధి లేకపోతే నేనేమైపోతాను? అరే ముసలోడా, ఎక్కడ పెట్టారా రే? ఈ నీటిలో ఉందా? కింద చేపలు కూడా లేవు, ఏమీ లేవు, నిధి లేదు. జెసి జెసి వస్తున్నారా? ఏమండి, కనిపించిందా నిధి? జెసి ఆ చెట్టు మొదల్లో ఏదో బ్యాగ్ కనబడుతుంది చూడు. అవునా, ఏముంది? నాకేం కనిపించట్లేదు కదా ఫ్యూరీ. ఒక్క నిమిషం ఆగు, నేను బయటికి తీస్తాను. చూసావా? మనకి నిధి దొరికేసింది. అవును, వావ్, మనకి నిధి దొరికేసింది. అరే సాంబాబు ఇటు చూడు, నిధి దొరికిందిరా. ఓరి బాబోయ్, నిజంగానే మీ తాత నీ కోసం నిధి దాచాడ్రా. వామ్మో. అరే జెసి వాడేంటి అలా పడిపోయాడు? అదేరా, షాక్ లో ఉన్నట్టున్నాడు పాపం. ఇంత నిధి చూసాక ఎవరైనా అలాగే అవుతారు కదా మరి. సరేలే మనం ఎంత ఉన్నాయో లెక్క పెడదాం దా. సరేరా చూద్దాం, ఓపెన్ చెయ్యి. అరే ఫ్యూరీ, ఆ నోట్లేవో కొంచెం తేడాగా కనిపిస్తున్నాయిరా, ఒకసారి తీసి చూడు. అవునరా, నాకు కూడా ఏదో తేడాగా ఉంది ఈ నోట్లు. అరే జెసి ఇవి 1000 రూపాయల నోట్లే. ఇవి బ్యాన్ అయి 10 సంవత్సరాలైంది. ఓడి అమ్మా, ఈ తాత మనకి డబ్బేస్తాడ్రా. ఓరి బాబోయ్, అరే ఎంత పని చేసావు తాత. అరే ఫ్యూరీ, అందులో చూడు, ఏదో లెటర్ ఉన్నట్టుంది. మా తాత లెటర్ కూడా పెట్టాడా? అవునే, ఈ లెటర్ లో ఏముందో ఏంటో ఓపెన్ చేసి చూద్దాం. మనవడా, నువ్వు సాధించావురా. నీ కళ్ళ ముందు ఉన్న సంపద మొత్తం నీ కోసమే దాచా. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోరా మనవడా. ఇట్లు నీ ప్రియమైన తాత మంగపతి. ఓరి బాబోయ్, ఈ తాత ఇచ్చింది ఏమీ లేదు కానీ మళ్ళీ ఇవన్నీ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోమని కూడా చెప్పాడ్రా నీతో. గొప్పోడ్రా బాబు మీ తాత. అయ్యో ఏం చెయ్యాలరా ఇప్పుడు నేను? ఇంత కష్టపడి వేస్ట్ అయిపోయిందే. అవునరా ఫ్యూరీ, పొద్దున్నుంచి ఆ నిధి కోసం ఎంత కష్టపడ్డాంరా మనం. నిధి నిధి, నా నిధి ఎక్కడుంది? నాది ఇది. వీళ్ళేంటి నిధి నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు? ఇదే మంచి టైం. ఈ నిధి మనం పట్టుకుని వెళ్ళిపోదాం. ఒకసారి వెనక్కి తిరిగి పరిగెట్టామంటే మనల్ని ఆపేవాడు ఎవడు లేడు. జై బజరంగ బలి. యాహూ, నిధి మనకే సొంతం. వావ్, ఓ సాహో సాహో. అరే ఈ బోంటం గాడేడ్రా, నిధేదిరా. అరే ఆ దూరంగా పరిగెడుతున్నాడు నిధి తీసుకుని, చూసావా? అయ్యో అవునరా పాపం, ఆ బోంటం గాడికి ఇంకా తెలియలేదు కదా బ్యాగ్ లో ఏముందో. అయ్యో ఆ బోండంగాడు బుర్ర లేదని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడే. తెలిసిన విషయమే కదా పాపం, మళ్ళీ షాక్ అయ్యి మళ్ళీ కళ్ళు తిరిగి పడతాడులే వాడి. సరే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడే ఎక్కడో పడుంటాడు, మనం తీసుకుని వెళ్దాంలే. ఓకే గైస్, మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఒక లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై బై. బాయ్ గైస్. హలో గాయ్స్, మీరు కూడా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో సగం వాటా మీకు ఇస్తాను, ఓకేనా? త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. బాయ్ గాయ్స్.